హలో ఎవ్రీవన్, ఎవరైతే ఏపీ ఈసెట్ ఎగ్జామ్ అయితే రాశారో సో వాళ్ళకి వచ్చేసి 1 డే బిఫోర్ అయితే మనకి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది కదా. సో ర్యాంక్ కూడా వచ్చేసింది అండ్ తమ్నెల్ అయితే చూసేశారు కదా. సో ఈ వీడియోలో వచ్చేసి ఏపీలో ఉన్న ప్రతి ఒక్క కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్ అయితే చూపిస్తా. సో మనకు 2024లో జరిగిన లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో మనకి ఏ ర్యాంక్ నుంచి తీసుకొని అండ్ ఏ ర్యాంక్ వరకు అంటే కట్ ఆఫ్ ఏ ర్యాంక్ వరకు పెట్టినాడు అనేది వచ్చేసి ప్రతి ఒక్క కాలేజీలో అయితే వీడియోలో చూపిస్తా. వీడియోని ఏమాత్రం ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ మనం కాలేజ్ వైజ్ గా కట్ ఆఫ్ ర్యాంక్ చెక్ చేసుకోవాలంటే మీ ఫోన్ లో ఉన్న గూగుల్లోకి వెళ్ళి సో గూగుల్లో వచ్చేసి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆర్డర్ ఏపీ ఈసెట్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ లో ఇలా ఒక వెబ్సైట్ వస్తుంది, కౌన్సిలింగ్ అని, ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ ఏపీ అని ఒక వెబ్సైట్ వస్తుంది. సో దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏముందంటే ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్ అని ఉంది కదా. సో మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే కాలేజెస్ సెలెక్ట్ కాలేజ్ అని ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఏపీలో ఉన్న ప్రతి ఒక్క కాలేజ్, చిన్న కాలేజ్ నుంచి టాప్ కాలేజ్ వరకు అయితే ప్రతి ఒక్క కాలేజ్ అనేది లిస్ట్ లో ఉంటుంది. మీకు కావాలనుకున్న కాలేజ్ అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేస్తున్నా, ఆదిత్య అనేది కాలేజ్ సెలెక్ట్ చేసిన కదా. సో సెలెక్ట్ చేసిన వెంటనే పక్కన మనకి బ్రాంచ్ అని ఉంది. సో మనం ఆదిత్య అనే కాలేజ్ లో మీరు ఏ బ్రాంచ్ కి వెళ్ళాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎస్సి కానీ ఈసీకి కానీ లేదా సబ్ బ్రాంచెస్ ఉంటాయి కదా సిఎస్సి లో. సో ఏ బ్రాంచ్ కి వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఏ బ్రాంచ్ లో చెక్ చేయాలనుకుంటున్నారో సో దాన్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ సిఎస్సి అనేది సెలెక్ట్ చేసుకో. సిఎస్సి అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన సబ్మిట్ అనే బటన్ ఉంది కదా. సో మీరు ఆ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మనకు ఆ కాలేజ్లో లాస్ట్ ఇయర్ ఎన్ని అడ్మిషన్స్ జరిగినాయి అండ్ లో ర్యాంక్ ఎంత, హై ర్యాంక్ ఎంత, అంటే లాస్ట్ ఎంత ర్యాంక్ వరకు తీసుకున్నారనేది పర్టికులర్గా అయితే మనకు ఇక్కడ ఉంటుంది. అండ్ అలానే ఒకవేళ కొన్ని కాలేజెస్లో ఒక 50-60 మెంబర్స్ని అయితే తీసుకున్నారు కదా. సో మనకి ఇక్కడ షో 10 మెంబర్స్ అని ఉంది. అంటే మనం ఇక్కడ వచ్చేసి మనకి 10 రికార్డ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఇక్కడ వచ్చేసి 1500 దాకా అయితే పెట్టుకోవచ్చు. అంటే మనం ఒకవేళ 100 అని పెట్టినాం అనుకో, ఆ కాలేజీలో లాస్ట్ ఇయర్లో 100 మెంబర్స్ అడ్మిట్ అయ్యి ఉంటే 100 మెంబర్స్ యొక్క లిస్ట్ అయితే మనకైతే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 10 అనేది క్లిక్ చేసినాం. సో ఇలా వచ్చింది. మనకి ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ 10 మెంబర్స్ స్టూడెంట్స్ అయితే వచ్చినారు. సో ఇక్కడ మనకు వచ్చేసి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్, వాళ్ళ నేము, వాళ్ళ ర్యాంకు, వాళ్ళ కేటగిరీ అండ్ ఇందులో వచ్చేసి మనకు కేటగిరీ వైజ్ అలాట్మెంట్ ఉంటుంది కదా. అంటే ఎలా అంటే మనకు రిజర్వేషన్ ఉంది. సో రిజర్వేషన్లో మామూలుగా ఉన్న క్యాష్ పరంగా మనకి వచ్చేసి రిజర్వేషన్ అంటే ఒక్కొక్కరు ఒక రిజర్వేషన్లో కూడా అలాట్ అవ్వచ్చు. సో ఆ రిజర్వేషన్ ప్రకారం కూడా వాళ్ళు ఏ రిజర్వేషన్ కేటగిరీ కిందకి అలాట్ అయినారు అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడైతే ఉంటుంది. అండ్ ఫేస్ 1 ఉంది కదా. సో ఫేస్ వచ్చేసి కొంతమంది ఫస్ట్ ఫేజ్లో ఉండొచ్చు, ఇంకొంతమంది సెకండ్ ఫేజ్లో ఉండొచ్చు. సో మనకి ఇక్కడ ఫేసెస్ కూడా చూపిస్తుంటాయి. సో ఇలా అయితే మనం ఏపీలో ఉన్న ప్రతి ఒక్క కాలేజ్ అంటే చిన్న కాలేజ్ నుంచి పెద్ద కాలేజ్ దాకా కట్ ఆఫ్ ర్యాంక్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 5000 ర్యాంక్ వచ్చింది అనుకో. సో మనకు కావాలనుకున్న కాలేజ్ లాస్ట్ ఇయర్ ఒక 4000 కట్ ఆఫ్ పెట్టేసుకుంది. సో ఈ సంవత్సరం మనం ఆ కాలేజీలో పెడితే మనకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి అయితే ఇదైతే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ వర్క్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఇది వర్క్ అవ్వకపోవచ్చు, బట్ సమ్ టైమ్ తర్వాత ఇది వర్క్ అవుతుంది. మీరు ఇలా గూగుల్లోకి వెళ్ళినా సెర్చ్ చేయొచ్చు, లేదంటే మన ఛానల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే వెబ్సైట్ యొక్క లింక్ అయితే మెన్షన్ చేస్తా. మీరు అక్కడి నుంచి డైరెక్ట్ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి ఈ పేజ్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడే ముందే చెప్తున్నా, ఈ కాదు ఇప్పుడు నేను చెక్ చేస్తున్నప్పుడు అయితే ఈ వెబ్సైట్ వర్క్ అవుతుంది. మీరు చెక్ చేసేటప్పుడు వర్క్ అవ్వకపోవచ్చు, బట్ సమ్ టైమ్ తర్వాత అయితే చెక్ చేయండి, ఇదైతే చూపిస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.